నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముదునూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న తాడేపగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గంలో 6 పోలీస్ స్టేషన్లకు P4 విధానంలో పోలీసు వాహనాలు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు. మంత్రులు నాదెండ్ల, పార్థసారథి చేతుల మీదుగా పంపిణీ. బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకుడు SS ప్రసాద్ మృతి. నివాళులర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, సోమసుందర్లు. BR నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలి. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే PAC సభ్యులు పుప్పాల వాసుబాబు. టీటీడీ పవిత్రతను కాపాడడానికి చైర్మన్ BR నాయుడును ఆ పదవి నుండి తొలగించాలంటూ నిరసన ర్యాలీని నిర్వహించి పూజలు చేసిన తాడేపూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు. సీతారాంపేటలో రామాలయం వద్ద నర్సి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి అన్న సమారాధన. పాల్గొన్న ఈతగొడ తాతాజీ, గట్టెం సింధు, ఎగ్గినాగబాబు. గత వైసీపీ ప్రభుత్వం ఒక అడ్డగోలు జీవో ఇచ్చి ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉన్నారో వారి భూములను 22A జాబితాలో పెట్టించారని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెండపాడు మండలం ముదునూరు గ్రామంలో నిషేధిత భూముల జాబితాపై గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. తొలుత P4లో పశ్చిమ గోదావరి జిల్లాలో బొలిశెట్టి శ్రీనివాస్ ప్రథమ స్థానం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముదునూరు మాజీ సొసైటీ అధ్యక్షులు బొరడా శ్రీనివాస్ ఎమ్మెల్యేని గజమాలతో సత్కరించారు. అనంతరం తహసీల్దార్ సునీల్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. బొలిశెట్టి మాట్లాడుతూ పెంటపాడు మండలంలో 1200 ఎకరాలు ఈనాం భూములు ఉన్నాయని వాటన్నిటినీ గుర్తించి యజమానులకు పట్టాలిచ్చే కార్యక్రమం వారం రోజుల్లో చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈతగొడ తాతాజీ, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, కిలపర్తి వెంకట్రావు, దత్తు ప్రసాద్, దాసరి అప్పన్న, తాజా మాజీ సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి, బొరడా శ్రీనివాస్, బొద్దన నారాయణ, కట్టుబోయిన కృష్ణప్రసాద్, కోటమి నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహించి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక అడ్డగోలు జీవోలు ఇచ్చి ఎవరైతే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న భూములన్నీ కూడా 22Aలో పెట్టించి ఆ రైతుల్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశాన్ని కొట్టుకుని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భం మీకు తెలుసు. మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పిచ్చి యాక్ట్ పెట్టిన తొక్కులకు పరిపాలన మనం చూసాం. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటి? ఎవరికి భూమి మీద అక్కకూడదు, ఎవరు కోర్టుకు వెళ్ళకూడదు, అధికారులు నిర్ణయిస్తారు, ఆ చేతిలో తీసుకుంటారు. అలాంటి పరిస్థితిని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ముందు రద్దు చేసి ఆ తర్వాత ఏదైనా దుర్మార్గంగా 22Aలో పెట్టినా కానీ ఈ భూములన్నీ కూడా ఈ చెర విడిపించాలి, రైతులకు అందించాలనే ఆలోచనతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడంతో పాటుగా ఇవాళ పెంటపాడు మండలంలో దాదాపుగా 1200 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తించి వాళ్ళ పట్టాలు ఇచ్చి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళందరికీ త్వరలో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. 10-15 రోజుల్లో కొన్ని పట్టాలు రికార్డెడ్గా ఉన్నాయి, అన్ని పట్టాలు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఇష్యూ. అదేవిధంగా దరిసుబోరు, జోరుబాలు గ్రామాలకు సంబంధించిన భూమిని కూడా మొన్నటిదాకా ఆన్లైన్లో ఎక్కించలేకపోయి ఇవాళ ఆన్లైన్ చేసాం. దానికి ఇంకా కొంచెం పని ఉంది, అది కూడా చేయవలసిన అవుతుంది. ఖచ్చితంగా అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ మనమే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు తెలుసుకునే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా మనం కూటమి ప్రభుత్వం వచ్చిందో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో మరి ఈ బిల్డింగ్ దగ్గర మనం నిలబడి మాట్లాడుకుంటాం అంటే అప్పుడు మనం వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు దీనికి తలుపులు కానీ కనీసం కిటికీలు కానీ ఏమి లేకపోతే P4లో దీనికి బాగు చేయడం జరిగింది. ఎందుకంటే అంతా చేసింది కరెంటుకి. అదేవిధంగా మన బొరడా శ్రీను గారు P4లో నేను ముందు వరుసలో ఉంటానని చెప్పి దీనికి 50,000 రూపాయలు ఆయన ఇవ్వడం. అంతేకాకుండా సొసైటీ నుంచి కొంత డబ్బులు ఖర్చు పెట్టించి ప్రజలకు డబ్బుని ప్రజలకు వినియోగించాలనే ఆలోచనతో మనం పనిచేస్తా ఉన్నాం.
అదేవిధంగా ఈ రైతు భరోసా కేంద్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా మిత్రులు ఇప్పుడు పెద్దలు అడిగారు, ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి పూర్తి అవ్వలేదని. ఎవరైనా మీ పేర్లు పెట్టుకుంటే మీరు దానికి మీరు ఏదైనా చేసుకోండి, లేకపోతే P4లో నేనే ఎవరొకరు భాగస్వామ్యం చూసి ఇవన్నీ కూడా పూర్తి చేయాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో అడిగి ప్రజలందరూ కూడా నెలకు ముందు రోడ్డు అడుగుతూ ఉన్నారు. 60 లక్షలు అవుతుందంట. రెండు విడతలుగా దాన్ని ఏదో రకంగా మనం పూర్తి చేసుకుందాం. ఎందుకంటే ఒకేసారి 60 లక్షలు రాబోయినప్పుడు కూడా మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో అన్ని కూడా మనం ఒకటొకటిగా చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో చాలా వరకు ఒక 70-80% రోడ్లని మెయిన్ రోడ్లన్నీ వేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు గ్రామాల్లో డ్రైన్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ స్కూల్స్ కానీ వాటర్ కానీ ఇవాళ దృష్టి పెడతా ఉన్నాం. అంటే ముందు గ్రామం నుంచి గ్రామం ఎంత రోడ్లు లేని సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయ్యారు. కాబట్టి ఈ రోజు ఇప్పుడు దాదాపుగా 25 కోట్ల రూపాయలని పెంటపాడు మండలం రోడ్ల మండలానికి ఇవ్వడం జరిగింది. మన భూమి గవర్నమెంట్ భూమిలో కలిసిపోయినప్పుడు, అంటే 22A అనే సర్వే నెంబర్లో కలిసిపోయినప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూలో అనేక మార్పులు చేసి మన భూమిని మన సర్వే నెంబర్లోకి మార్చి మనకి అమ్ముకునే హక్కును, ఆన్లైన్ చేసే హక్కును మనకు కల్పించింది. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గాల్ని అనేక రకాల అభివృద్ధి చేస్తుంది. P4లో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేసి నియోజకవర్గాన్ని అనేక రకాల అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంది. ఈ ప్రభుత్వాన్ని మనం అందరం ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గ్రామంలో అనేక కరోనా వచ్చినప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తే వెంటనే మన ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి జిల్లాలో ఎక్కడా లేదంటే ల్యాబ్ను కూడా మనకు అందించినందుకు. అంతేకాదు సార్, మా డోక్రా మహిళా సోదరి మనల్ని ఎదురు చూస్తున్నారు. మీరు ఏమైనా వాళ్ళకి మన అసెంబ్లీ వేదికగా ఏదైనా ఒక వరం కానీ ఒక డోక్రా ఏదైనా ఒక వచ్చే లోన్లు ఏదో పర్సెంటేజ్ ఎక్కువగా ఇప్పించి వారికి రావాల్సినవన్నీ కూడా రప్పించవలసిందిగా వారి కూడా వినతి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు, ఎందుకంటే అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక స్వపక్షంలో విపక్షంలో పోరాడి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా వరం ప్రకటించవలసిందిగా, అసెంబ్లీలో పోరాటం చేయవలసిందిగా వాళ్ళ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అలాగే తాడేపులు కూడా రోడ్లు మీరు చూస్తున్నారు. P4లో భాగంగా ఇండోర్ స్టేడియం కానీ, అలాగే అక్కడ మన గవర్నమెంట్ ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్ కానీ, అలాగే మన స్విమ్మింగ్ పూల్ కానీ P4లో భాగంగా ఆయన సొంత నిధులతోనూ ప్రభుత్వ నిధులతోనూ మరియు ప్రజల విరాళాలతో కూడా వారు అనేక కార్యక్రమాలు చేసి మన జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే మన అమ్మవారి జాతర చేశారు. బలుసులమ్మ తల్లి అమ్మవారి జాతర దేశంలోనే రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగనంత విధిగా, ఎప్పుడు కూడా తాడేపులోని చరిత్రలో జరగనంత విధిగా ఆ జాతర చేసి అమ్మవారి వాడికి గొప్ప రీతిలో అయ్యారు. ప్రతిష్టాత్మక P4 కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు శాసనసభ్యులు పసుమర్ల ధర్మరాజు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చేపడుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపురం పోలీస్ స్టేషన్లను భీమడోలు, నిడమర్రు సర్కిల్ పోలీస్ స్టేషన్ల కోసం నూతనంగా కొనుగోలు చేసిన 6 పోలీసు వాహనాలను శనివారం ఏలూరులో గౌరవ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలను పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు రేంజ్ పోలీసు ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ నాయకులు, కార్యదర్శులతో మార్గదర్శులతో కలిసి పోలీస్ శాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ P4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజుని ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖకు వాహనాల కొనుగోలుకు ఆర్థిక సహకారం అందించిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను మంత్రి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో పోలీసు అధికారులు, ఉంగుటూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకుడు కామ్రేడ్ ఎస్ఎస్ ప్రసాద్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు తీవ్రంగా రావడంతో ఆసుపత్రికి వెళ్లే వైద్యం అందేలోపు ప్రాణాలు వదిలారు. ఎస్ఎస్ ప్రసాద్ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం తరపున ఉద్యోగులందరినీ ఐక్యతగా ఉంచి ఉద్యమాలను ఏకతాటిపై నడిపించారు. ఆయన ఉద్యోగ విరమణ చేసి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఉద్యమాన్ని వదలకుండా నడుపుతున్నారు. పట్టణంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగుల సెక్రటరీలుగా
ఇంకా కొనసాగుతున్నారు. ప్రసాద్ మృతి కుటుంబ సభ్యులతో పాటు బ్యాంకు ఉద్యోగులను కూడా విషాదంలో ముంచింది. ప్రసాద్ పెద్ద కుమారుడు యుఎస్ఏలో ఉండడంతో ఆయన అంత్యక్రియలను ఆదివారం ఉదయం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోతిబొమ్మ సెంటర్లోని ఆయన నివాసం వద్ద నుండి అంతిమయాత్ర ప్రారంభిస్తారు. ప్రసాద్ మృతి వార్త తెలియడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఒలవల్ బాబ్జీ, ఐజేయు సెక్రటరీ జనరల్ దోసనపూడి సోమసుందర్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట సూర్యనారాయణ, జనరల్ కార్యదర్శి జవహర్లాల్ శర్మ, స్థానిక బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ చీఫ్ మేనేజర్ పిఎన్ఆర్ బాబు, బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు బి ఏడుకొండలు, సిద్ధాబత్తుల సూర్యనారాయణ, అన్ని బ్యాంకుల ఉద్యోగులు, సిపిఐ నాయకులు కోనాల భీమారావు, మండల నాగేశ్వరరావు, కలింగల లక్ష్మణరావు తదితరులు భౌతిక కాయాన్ని దర్శించి నివాళులర్పించారు. ప్రసాద్ మృతి బ్యాంకు ఉద్యోగుల ఉద్యమానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ప్రసాద్ ఎస్ఎస్ ప్రసాద్ అంటాం. నా బాల్యమిత్రుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎంతో సౌమ్యుడు, తెలివైనడు, ఒక మంచి బ్యాంకు ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తూ మంచి లీడర్గా ఎదిగి స్టేట్ లెవెల్లో ఆర్గనైజేషన్ని ఒక కేంద్ర బిందువులాగా అందరికీ కూడా తనలో నాలుగులాగా ఉండి చేసేవాడు. ఎప్పుడు నాకు ఇవాళ ప్రసాద్ లేడంటే నాకు నిజంగా ఎంతో వ్యక్తిగా ఉంది. రాజకీయంగా అన్ని రకాలుగా కూడా నాకు వెళ్తైన పరిస్థితి. ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించేసి ఏం చేస్తే బాగుంటుందని ఎప్పుడప్పుడు నాకు సలహాలు ఇస్తాను. అందుకనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ ఇంటలెక్చువల్ సెల్కి అతను సెక్రటరీగా వేయించడం జరిగింది. ఇప్పుడు అతను ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో, సెంట్రల్ ఆఫీస్లో అనేక మీటింగ్లకు వెళ్ళడం, వాళ్ళకి అన్ని రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఉన్న దాని మీద మరి ఏం చేయాలన్న సలహాలు కూడా అక్కడ ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి కూడా నాకు దీనికి సంబంధించిన వ్యక్తులు నాకు ఫోన్ చేసి ఒక మంచి వ్యక్తిని వేశారు, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని ఇంటలెక్చువల్ సెల్కి వేశారు, బాగా మాట్లాడాడని చెప్పే పరిస్థితి. ఇవాళ నిజంగా మరి ఆరోగ్యంగా అంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గతంలో హార్ట్కి సంబంధించిన సర్జరీ కూడా జరిగింది, ఈ మధ్య నీ ఆపరేషన్ కూడా జరిగింది. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. సడన్గా మరి వాళ్ళ అబ్బాయి చెప్తున్నాను సడన్గా పోయిన రాత్రి క్రికెట్ మ్యాచ్ కూడా చూసి సడన్గా మన బీపీ రేజ్ అవ్వడం మరి ఇలా జరగడం చాలా చాలా విచారించే విషయం. బాల్య మిత్రుడిని కోల్పోయాను. మిత్రులు ఎస్ఎస్ ప్రసాద్ గారి అకాల మరణం వేళ తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక సంచలనమైన వార్తగా అభివర్ణిస్తూ మరి వేళ బ్యాంకింగ్ రంగంలో ఎంప్లాయీస్ కి గత 40 సంవత్సరాలుగా మరి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా పోరాటాలు చేసిన వ్యక్తి ఎస్ఎస్ ప్రసాద్ గారు. అంతేకాకుండా ఏదైతే ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు పనిచేశారో ఎంతో మంది తాడేపల్లిగూడెం పట్టణంలోని డబ్బు వ్యాపారస్తులను అందరినీ కూడా అకౌంట్స్ అన్ని కూడా ఆ బ్యాంకుకి వెళ్ళడానికి కారణభూతుడు ఎస్ఎస్ ప్రసాద్ గారు. ముఖ్యంగా మరి ఆయన తాడేపల్లిగూడెం పట్టణంలోని అందరికీ కూడా సుపరిచితం. ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ కి సంబంధించి ఉద్యమాల్లో ప్రతి దాంట్లో కూడా ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉండేది. ఏంటి ప్రసాద్ గారు రోజు ఎక్కడో తొడిగేస్తున్నారు, బ్యాంక్ వస్తే మీరు కనపడడం లేదని అంటే ఈ ట్రేడ్ యూనియన్ లో మరి జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి కొన్ని రోజులు గడపక తప్పడం లేదని చెప్పేవారు. ఆయన మా కుటుంబానికి సన్నిహితుడు, మాకు రిలేషన్ కూడా ఉంది. అలాంటి ప్రసాద్ గారు ఈవేళ మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, 10 మంది కష్ట నష్టాలు పంచుకునే వ్యక్తి. ఆయనకి ఈవేళ ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ప్రగాఢంగా కోరుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబానికి మరి సానుభూతి తెలియజేసుకుంటూ, కామ్రేడ్ ఎస్ఎస్ ప్రసాద్, ఆయన పూర్తి పేరు సోమిశెట్టి సత్యనారాయణ ప్రసాద్. వారిది నేటివ్ ప్లేస్ తాడేపల్లిగూడెమే. వాళ్ళ తండ్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో
ఉద్యోగం చేసేవారు. అయితే పెద్ద కుటుంబం అయింది. అయితే వీరి తండ్రి గారు వీళ్ళు చిన్న వయసులోనే కాలం చేయటం వల్ల మొత్తం వీరి కుటుంబానికి కపర్ది గారు అండదండలుగా ఉండి కపర్ది గారి కుటుంబంలో భాగంగానే వారు పెరగటం జరిగింది. చేత బాల్యం నుంచి కపర్ది గారి ఇంటి పక్కన ఉండటం, కపర్ది గారి అండర్లో ఉండటం మూలంగా వాళ్ళ కుటుంబంలో ఎక్కువ మందికి చదువుకునే రోజుల్లో AISF లోను, ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మరి బ్యాంక్ ఉద్యమంలోను వాళ్ళకి అనుబంధం ఏర్పడింది. మరి ఆయనకి మొదటి నుంచి కూడా కొంచెం షుగర్ అది ఉంది. జాగ్రత్తలు తీసుకున్నాడు, అన్ని అయినాయి. కానీ మొత్తం మీద ఆయనకి ఆరోగ్యం ఇటీవల కాలంలో కొంచెం క్షీణించింది. రెండోదేమో మోకాళ్ళకు కూడా ఆపరేషన్ చేయించుకుని బయటికి రావడం మానేశారు. అటువంటి ప్రసాద్ని కోల్పోవటం అంటే బ్యాంకింగ్ ఉద్యమానికి, తాడేపల్లిగూడెంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి తీవ్రమైన లోటు. మరి ఆ లోటును పూరించడానికి నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అంతా కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే SS ప్రసాద్ గారికి మనం అర్పించే నివాళి అవుతుందని చెప్పి తెలియజేస్తూ SS ప్రసాద్ గారికి జోహార్లు అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియజేస్తాను. SS ప్రసాద్ గారు సుదీర్ఘకాలం సుమారు ఒక 40 సంవత్సరాలు బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఈ బ్యాంక్ యూనియన్ నాయకత్వానికి ఆయన వెన్ను తెచ్చారు. మరి SS ప్రసాద్ గారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయినారు. ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా కూడా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దాంట్లో సెక్రటరీగా పనిచేశారు. SS ప్రసాద్ గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా ఉండి నాయకుడిగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసిన ఆయన అందరు సభ్యుల్ని కలుపుకుని వెళ్ళే తీరు, అలాగే పట్టణంలోని ఎంతో మంది SS ప్రసాద్ గారిని అభిమానిస్తారు. ఎందుకంటే బ్యాంకింగ్ సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, అలాగే ఎటువంటి సేవలు అవసరమైనా ఆయన ముందుండి హెల్ప్ చేసేవారు. SS ప్రసాద్ గారి యొక్క మరణం బ్యాంకింగ్ యూనియన్ రంగానికి తీవ్ర లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SS ప్రసాద్ గారు, SS ప్రసాద్ గారు అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక వ్యక్తి వల్ల బ్యాంక్ ఖాతాలు పెరిగినాయి అంటే అది అంత అత్యక్తి కాదు. SS ప్రసాద్ గారు ఉన్నారని ఒక నమ్మకంతో చాలా మంది నమ్మిన వాళ్ళు ఎంతో మంది బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి ఆయనతోటి మనుగడ సాగించిన విజయం. అలాగే మిత్రులు, నాకు 40 సంవత్సరాల నుంచి బాగా సన్నిహితులు, ఎప్పుడు ఆయన కలిసా కూడా ఎంతసేపు సమాజం గురించి ఇలా జరుగుతున్న ఎన్నో ఆయన ఉన్నది ఈ ఊళ్ళో అయినా సరే విశ్వవ్యాప్తంగా ఆలోచించి అన్ని విషయాలను చర్చించి నాతో కూడా అన్ని చెప్పేవారు. ఆయన ఇలాగా అకాల మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి. బ్యాంక్ ఎంప్లాయీస్ మాజీ నాయకులు SS ప్రసాద్ గారు మనం మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన నిరంతరము చూస్తా ఉన్నాం, ఏదో ఒకటి చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ కి యూనియన్ తరఫున ఆయన రిటైర్ అయిపోయినా కూడా ఇంచేపు మన సూర్యనారాయణ గారితో, ఏడుకొండల గారితో ఏదో కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఆయన పోరాటం చేస్తుండేవారు. అంటే ఆయన పట్టుదలండి విద్యార్థి ఉద్యమం నుంచి సమాజం పట్ల ఉన్న అంకిత భావం, ఉద్యోగాలు ఉన్న సమస్యలు కానీ అన్ని సమాజంలో అంటే ఏదో ఒకటి చేయాలి. ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి, అదే విధంగా శ్రీపతి గారు, కబర్ది గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా సమాజ శ్రేయస్ కోరే వ్యక్తులు కాబట్టి వాళ్ళతో ఉన్న వాళ్ళు ఆయన ఏ స్థాయికి వెళ్ళినా నేను వస్తాను సార్, తాడేపల్లిగూడెం మీరు రావాలి, కంపల్సరీ నీలాంటి యువకులు రావాలి, మేము కూడా విద్యార్థి ఉద్యమం చేసాం అన్నారు. కానీ ఆయన ఇలాగా ఆ మధ్య లేకుండా నాకు చాలా బాధాకరంగా ఉంది. టీటీడీ చైర్మన్ BR నాయుడును పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ భీమవరంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి టీడీపీ కూటమికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వెంటనే BR నాయుడును పదవి నుండి తొలగించాలని వాసుబాబు డిమాండ్ చేశారు. మహిళలపై అనుచిత వ్యవహారం ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. ఇక సనాతన ధర్మం గురించి మాట్లాడే నేతలు ఈ అంశంపై స్పందించాలన్నారు. రైల్వే కోడూరు సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సంవత్సర కాలంలో సుమారుగా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో తిరుమలలో మనం చూస్తూ ఉన్నాం. భక్తులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా మరి అతను ఆ వయసులో కూడా మరి రాసలీలలు కొనసాగించడం, అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ మనం చూసాం. అయినా కూడా అతన్ని తొలగించకుండా, ఎందుకంటే పరపవిత్రమైనటువంటి క్షేత్రం ఇది. ప్రపంచవ్యాప్తంగా హిందూ క్షేత్రాల్లో అతి పవిత్రమైన క్షేత్రం, అతి పెద్ద క్షేత్రం. లేనిపోని ఏమీ జరిగినటువంటి లడ్డూ మీదేమో విపరీతమైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది చెప్పి దాని మీదేమో ఎంతో వైరస్ సృష్టించి ఆఖరికి నివేదికలోనేమో ఏ విధమైన జంతు కొవ్వు కాలేదు, ఏ విధమైన పొరపాటు జరగలేదు నివేదిక వచ్చిన తర్వాత కప్పిపుచ్చుకోవడం కోసం ఏమో మళ్ళీ వేరే మాట్లాడి, అంటే వేరే పార్టీ ఉంటేనేమో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఉంటేనేమో వాళ్ళ మీద ఏని పేరు అపనందలు మోపి వాళ్ళ ఛానల్స్లోను టీవీలోను బద్దం పట్టి చేయడం గురించి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు తన పార్టీ మనిషి, తన కుమ్మకేసే మనిషికి పదవిచ్చి అతను కోకొలలుగా తప్పులు చేసినా కూడా మరి అతనికి ఇంకా ఆ పదవిలో కొనసాగం జరుగుతుంది. ఈ రోజున చూస్తాం రీసెంట్ గా కూడా చంద్రబాబు గారు తిరుమల వెళ్ళి మనవడి పుట్టినరోజుకి భోజనం ఏదో ఫంక్షన్ చేస్తా ఉంటే, అక్కడ అన్నదానం చేస్తా ఉంటే అక్కడ కూడా ఇతను ఉన్నాడు. ఆర్వ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే, అతను చేసినటువంటి అకృత్యాల్ని ఫోటోలు ఆధారాలు బయటపెట్టిన అమ్మాయి, ఆ అమ్మాయికి న్యాయం జరగల. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కాయిపించినా కూడా న్యాయం జరగల. నిన్న నడి రోడ్డు మీద ఆ అమ్మాయిని ఆ ఆర్వ శ్రీధర్ అనుచరుడు నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో ఒక ఆడపిల్లని బహిరంగ కొట్టినా కూడా ఈ రోజుకి కూడా దాని మీద స్పందన లేదు. నేను ఏది క్షమించను, నేను తప్పుని ఖండించేస్తాను, నేను ఇచ్చేస్తాను, నేను ప్రశ్నిస్తాను, నేను వచ్చేస్తా అని చెప్పి అబద్ధాలు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఎంతమంది చనిపోయి 9 చనిపోయినా, అదే వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇచ్చింది 7 చనిపోయారు. ఇంకో చోట ఎక్కడో వెంకటేశ్వరం గుడి దగ్గర వైకుంఠ ఏకాదశి అక్కడ 10 మంది చనిపోయారు. శివాచలంలో 10 మంది చనిపోయారు, 7 చనిపోయారు గోడ కూలిపోయి. ఈ ఒక్క చోటికి వెళ్ళలేదు, ఎవరు పలకరించలేదు, ఎక్కడ న్యాయం జరగలేదు, ఎక్కడ ప్రశ్నించలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా పొంతుల ముసలమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కలిగిన దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదని అన్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో దొరికినప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో గుండుమొగల బలుసులు, గొర్రెల శ్రీను, కాయగాల శ్రీనివాసరావు, ఎంపీపీ శేషులత, మాఖరాజు సతీష్, మానికొండ వెంకటేశ్వరరావు, తానేటి అజయ్, కలిశెట్టి తాతారావు, బూడి దుర్గాప్రసాద్, చిట్టూరి బాపన్న, పాలూరి దర్బాబు, వట్టిబుజ్జి, మద్దుగూరి మెహర్ ప్రసాద్, బండి నరసింహం, గోకా వెంకటేశ్వరరావు, కేసాని అశోక్, గోపి జానీ, కండెల్లి రాజేష్, లంకా రాజశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నాడో ఆయన వెంటనే రాజీనామా చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడాలి. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ ఏదైతే ఆయన మహిళలతో ఎటువంటి అసలీల కృత్యాలు ఏదైతే మనం కళ్ళకి కట్టినట్టుగా మనం దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూసిన తర్వాత అదేం కాదు, పెద్ద విషయమేం కాదు, 30 సంవత్సరాల నుంచి నాకు ఆ కుటుంబానికి పరిచయం ఉన్నదని సిగ్గు లేకుండా మాట్లాడే విధానాన్ని ఇవాళ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ఎస్వీఎస్ ఏదైతే భక్తి ఛానల్ ఉందో దాని చైర్మన్గా పృథ్వీ గారు అని ఆయన ఏదో చిన్న వాయిస్ రికార్డు వస్తేనే ఆయన ఇమ్మీడియట్లీగా పదవి నుంచి తొలగించి తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల, తిరుమలలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్న భక్తి శ్రద్ధలు కానీ చిత్తశుద్ధి కానీ చూసుకుని ఆయన్ని పదవి నుంచి తొలగించడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో ఏదైతే మావోయిస్టుల యాక్సిడెంట్లో నేను బతుకున్నానంటే
అది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అని చెప్పిన మీరు తిరుమల పవిత్రతని అబాస్పాలవుతుంటే కాపాడేటువంటి బాధ్యత నైతిక హక్కు మీకు లేదా అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని నేను సూచిస్తూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ అదేవిధంగా మీరు ఏదైతే ఒంటిమెంటకి రాముల వారికి కళ్యాణానికి దేవుని యొక్క పవిత్రతనే మీరు తుంగలో దొక్కి మీరు మళ్ళీ ఆ వస్త్రాలన్నీ కూడా కలుషితం అయిపోయినట్టు ఆ బట్టని దేవుడు రాముల వారికి కట్టారంటే మీరు ఎంత పాపం మూటపట్టుకున్నారో అది మీకు ఇప్పుడు మంచిగానే ఉండొచ్చు, రేపు మీ కుటుంబానికి అది శాపంగా మారుతుంది. అది తెలుసుకోండి. మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయండి, మీ చిత్తశుద్ధిని కాపాడుకోండి. అలాగే వైకుంఠ ఏకాదశికి తొక్కిసలాట్లో ఎంతమంది భక్తులు చచ్చిపోయారు, మీరు ఏం సమాధానం చెప్పారు ప్రజలకి? అలాగే తిరుపతి లడ్డూలో పందికోవ ఉంది, చేపలాయిలు ఉందని మీరు ఎంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో భక్తులు ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని మీరు ఈదుపాలు చేసి రోడ్డు ఎక్కించి మీరు ఎంత యాగి చేశారు. దానికి ప్రతిఫలమే వెంకటేశ్వర స్వామి గారు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశం ప్రజల తరఫున బిఆర్ నాయుడు అమ్మటే రాజీనామా చేయాలి, లేదా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆయన్ని పదవుల నుంచి తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సీతారాంపేటలో శ్రీ సీతారామచంద్ర హనుమాన్ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త చైర్మన్ బీజేపీ నాయకులు నరసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నసమారాధన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతుగొడ తాతాజీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గి నాగబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నం రాంపండు, బీజేపీ రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి గట్టెం సింధు, రాజా త్రినాథ్, తిరుమల సూరిబాబు, కర్రి సత్యనారాయణ, కంచర్ల రాజా, సత్తి జగన్మోహన్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాంపేటలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించిన అనంతరం 9వ రోజున సుమారు 5,000 మందికి అన్న సమారాధన చేయడం అభినందనీయమన్నారు. ఎందుకంటే 26 సంవత్సరాల క్రితం ఈ గుడి వందలాది సంవత్సరాలు కట్టినా మళ్ళీ సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మిత్ర బృందం ఈ సీతారాంపేట ప్రజలు కలిసి దీన్ని పునర్నిర్మించుకుని అప్పుడున్న ప్రజాపతి సహకారంతో చేసుకుంటే మరి ఇప్పుడే చెప్పారు ఈ రావి చెట్టు గొప్పతనం కూడా ఏదైనా ఈ గుడి దినదాన పరుగుద్ది 26 సంవత్సరాల్లో మరి గొప్ప స్థాయి ఈరోజు నిత్యం దీపదీప నైవేద్యాలతో మరి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం చేస్తే కాకుండా ఇక్కడ మహిళా సోదరులో కమిటీ ఏర్పడి మరి లక్ష్మీ సరస్వతి ప్రసన్న నోములు మరి ఆ జప స్తోత్రాలు కూడా చేస్తూ, ఎందుకంటే ఇవాళ శ్రీరామచంద్రపు భారతదేశంలో ఒక కుటుంబ వ్యవస్థకి మూలాధారం చూపించిన వ్యక్తి. ఆ రోజు ఆయన మరి కుటుంబంలో అన్నదమ్ములు ఎలా ఉండాలి, అక్కచెల్లెలు ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఏ రకంగా గౌరవించాలి, ఏ రకంగా వ్యవస్థని చూసుకోవాలి నేర్పిన వ్యక్తి మనకి శ్రీరామచంద్ర ప్రభు. ఆయన అడుగుజాడులు వెళ్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన నరేంద్ర మోడీ గారు కట్టిన సంకల్పం, ఆయన ఏదైతే ఇవాళ అయోధ్యలో దివ్య భవ్య రామమందిరం ఏ గొడవ లేక కట్టి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా రామచంద్రు యొక్క గొప్పతనం సాటిన వ్యక్తి మన మోడీ గారు. ఇలాగే తాడేపల్లిలో మరి ఈ శ్రీరామచంద్ర ఇవాళ వేలాది మందికి అన్నదానం చేస్తున్న నరసింహ మిత్రమండ కమిటీ వారిని ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రతి వ్యక్తి కూడా మతాలు ఉండొచ్చు, ఈ మత మార్పులను కాసేపు ఆగు మీరు ఒకసారి హిందూ మత ధర్మాన్ని తెలుసుకుని, ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా హిందువులు మేల్కొన్నారు. ఏదైతే మన దివ్య భవ్య దేవాలయాలు ఉన్నాయో మన భగవంతుడు మన కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే మన ఆచారాలు ముఖ్యమైన విషయం ప్రతి వాళ్ళు తెలుసుకుని ప్రతి వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటా కృషి చేయాలని కోరుకుంటూ 20 సంవత్సరాల క్రితం సోదరుడు నరసే సోమేశ్వరరావు వారి పట్టుదల మేరకు ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి నూతన విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిపి ఎంతో చక్కగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి మహోత్సవాలని
ఘనంగా నిర్వహించడం, ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హైందవ ధర్మం యొక్క వ్యాప్తి చేయడానికి కీర్తిశేషులు మా మిత్రులు పైడికొండల మాణిక్యాలరావు గారు చేసినటువంటి కృషి అమోఘం. ఈ నియోజకవర్గంలోనే చూసుకుంటే అనేక పాడడిపోయినటువంటి దేవాలయాల్ని పునర్నిర్మాణం చేసి ఎంతో వైభవం తీసుకొచ్చినటువంటి ఘనత పైడికొండల మాణిక్యాలరావు గారికే దక్కుతుంది. ఆయనకి ఒకసారి అటువంటి మహానుభావుని ఇటువంటి సందర్భంలో ఒకసారి స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రామాలయంలో ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం మంచి కార్యక్రమాలు జరిగినా నాకు నర్సే సోమేష్ గారు ముందుగానే ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ సీతారాంపేట ప్రజలందరూ కూడా ఒక సోదరి భావంతో ఎప్పుడూ కూడా ఈ గుడిలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు పాలు పంచుకుంటూ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా చాలా ఉన్నతంగా వేరే వాళ్ళకి ప్రేరణ ఇస్తూ జరుపుతున్నారు. ఈరోజు 5,000 మందికి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టడం నర్సే సోమేష్ గారు వారి బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం ఇది. ఏ పెద్ద కార్యక్రమం చేయాలన్నా ఆయన ఎప్పుడూ భయపడరు. మాకు పితృ సమానులైన వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మంచివి చేయాలని చెప్పి ఆ శ్రీరామచంద్ర ఆశీస్సులు ఈ సీతారాంపేట ప్రజలపైన, తాడేపల్లిగూడెం ప్రజలపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సే సోమేశ్వరరావు గారితో 26 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఆయన ఎప్పుడు కూడా ఈ శ్రీరాముని నమ్ముకోవడం మూలంగా ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం ఈ మందిరమే చెప్పొచ్చు. గత కౌన్సిల్లో ఆయన ఈ ఏర్పాటు చేసినప్పుడు కూడా మేము కూడా కౌన్సిల్లో ఉన్నాం. ఎందుకంటే సీతారాంపేటలో ఈ రామాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు నర్సే సోమేశ్వరరావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు పైడికొండ మాణిక్యాలరావు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ గుడి ఇంత డెవలప్ అవుతుంది. నిరుపేదలకు ఈరోజు 5,000 మందికి అన్నదానం చేయడం అంటే మాటలు కాదు. అలాగే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తున్న కమిటీ వారికి, కమిటీ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని. సీతారాంపేటలో వెలిసినటువంటి సీతారామ హనుమత్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 20 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పట్లో దీనికి శంకుస్థాపన చేసిన పెద్దలు ఈతగాడు తాతయ్య గారు కానివ్వండి, ఎక్కి నాగబాబు గారు, ఆనాడు నంద్యాల కృష్ణమూర్తి గారు, పెద్దలు అందరూ మరి ఆశీర్వాదం ఈ గుడి ఎంతో అద్భుతంగా మరి పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది పురాతనమైన గుడి. ఇక్కడ ఏదైనా ఒక సంకల్పం చేస్తే అద్భుతంగా అనుకున్న కోరికలన్నీ తీర్చే ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆలయం బాగా చేయడం ఇక్కడ అప్పటి నుంచి 20 సంవత్సరాలుగా మరి శ్రీరామ నవమి ఉత్సవాలు కానివ్వండి, కళ్యాణం కానీ, తర్వాత 9వ రోజు అఖండ అన్న సమారాధన పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, మరి కమిటీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఒక హిందూ ధర్మాన్ని విరాళింప చేసే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సమస్యలు పరిష్కరించడానికి ప్రతిరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెండపాడు మండలం ఆకుదిగబాడు గ్రామంలో శనివారం ప్రజావాణి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పగ్గాలు చేపట్టిన తర్వాత గ్రామాలు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎతగొడ తాతాజీ, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పెంటపాడు మండల ఎంపీపీ కట్టుపోయిన వెంకటలక్ష్మి, గ్రామ మాజీ సర్పంచ్ దాసరి వెంకటేశ్వరరావు, బొద్దన ధనరాజు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, పసలకొండ, బేతన గిరిధర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది మరి ధనరాజు గారు వీళ్ళందరూ కూడా నాతో తిరిగారు. అది అప్పటికి మనం కలవపోయినా సరే వాళ్ళందరూ నాకు సహకరించారు. అదేవిధంగా నేను అదే విశ్వాసంతో పనిచేయాలనే ఉద్దేశంతో ఏ ప్రాంతం వెనకబడింది, ఈ ఊరు రావాలంటే రోడ్డు లేదు, ఈ రోడ్డు వేయమని అడిగారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు. జనరల్గా ఏ గ్రామంలో అయినా అభివృద్ధి చెందాలనుకుంటారు తప్ప అభివృద్ధి చెందకూడదని ఎవరు అనరు. దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టినప్పుడు దీనికి దాదాపు 3,20,00,000 రూపాయలతో రోడ్డును మనం నిర్మించుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం వరకు ఈ గ్రామంలో ఖర్చు పెట్టిన సీసీ డ్రైన్ నిమిత్తం జడ్పీ గ్రాంట్ 5 లక్షలు ఇచ్చాం. అది జల్ జీవన్ మిషన్లో 93,60,000 ఇచ్చాం. పంచాయతీ రోడ్ల నిమిత్తం సీసీ రోడ్లు 5 లక్షలు ఇచ్చాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి నిధుల కింద సీసీ రోడ్లు 5 లక్షలు ఇచ్చాం. గుర్తించబడిన ఇల్లు లేని పేదలకి 38 ఇళ్ళ నిర్మాణం కొరకు 20 డిమాండ్ నమోదు చేసాం. ఇంకెవ్వలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపుగా 13,12,000 ఇచ్చాం. ఇంకా ఇప్పుడు R&B పనులు జరుగుతున్నాయి 3,40,00,000. అదేవిధంగా MGNRSలో టోటల్ పనిచేసిన 38,04,000. ఇవన్నీ కూడా ఒక గ్రామానికి మనం చేసుకోగలుగుతున్నాం అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు మన కాన్స్టిట్యున్సీకి పెద్ద పెట్టి వేశారనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదని తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు 14,16,16,00,000 రూపాయలని మళ్ళీ నిధులు శాంక్షన్ చేశారు. ఇవన్నీ గ్రామాల బోడబాడు వెళ్తాక రోడ్ లేదు, విప్పర్ వెళ్తాక రోడ్ లేదు, ముదునూరు రావడానికి రోడ్ లేదు, అది ఇక్కడ కొత్తగా రోడ్ లేదు. అలాంటి పరిస్థితి నుంచి మనం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి దిశగా మనం అందరూ కలిసి ఒక మంచి కుటుంబంగా తయారై బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు తెరలకట్టు తిరిగారు, ఇవాళ తెరల చాటును మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ రాష్ట్రం పచ్చబడుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పూర్తయింది, డయాఫార్మ్ వల్ల అయిపోయింది. 2027 ఇది ప్రజలకు అంకితం చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటే మళ్ళీ ఇది ఎక్కడ అయిపోతే మళ్ళీ ఎక్కడ ముఖ్యమంత్రి గారు మంచి పేరు వస్తుందని చెప్పి దాని మీద కూడా నేనే చేయించని చెప్తాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అమరావతి నగరాన్ని సర్వనాశనం చేసి పోలవరం ప్రాజెక్టుని తొంగలో తొక్కి ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఎలా మాట్లాడుతున్నామని అడుగుతూ ఉన్నా. నీకు మావిగానే సరదా ఉంటే గత 5 సంవత్సరాలు నిద్రపోయావని అడుగుతూ ఉన్నా. మళ్ళీ మేము వస్తాం అంటాడు. మళ్ళీ మేము వచ్చాక దీన్ని రాజధాని తీసేస్తాం. 50,000 కోట్లతో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే
మళ్ళీ రాజధాని తీసి నువ్వు ఏం చేయాలో పాత మూడు ముక్కలాటాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు. మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ప్రజలు మనం చేసినటువంటి విధ్వంసం మర్చిపోయారనే విధంగా. ఏ పల్లెటూరులో రైతు ధాన్యం పండిస్తే ఎక్కడ కొంటారో రైస్ మిల్లు తోలలో తెలియని అద్వైన పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ రైతు ధాన్యంతో 48 గంటలు డబ్బులు వేసి బాధ్యతని మీకు నచ్చిన మిల్లు తోలుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే నువ్వు సిగ్గులేదా మాట్లాడతాకని అడుగుతున్నా. కులాలను ఎడగొడతారు, మతాలను ఎడగొడతారు, ఏంటి వీళ్ళకి ఎవరిని కలిసి ఉండవు. ప్రజల దగ్గరికి పాలన. ఎందుకంటే ఈరోజు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం కూడా ఇందులో పెట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే గారే స్వయంగా గ్రామం వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించి అక్కడే ప్రజల సమస్యలు తీసుకుని ఆ ఎమ్మటి అధికారులతో పరిష్కరించే దిశగా ఈ ప్రజా దర్బారు మరి ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చేస్తున్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. మరి ఎంతోమంది వస్తున్నారు. 2019-24లో అప్పుడున్న ప్రభుత్వం పట్టా పాస్బుక్లు మార్చేసి ఇంకే సర్వే లేదు. మరి 1924లో టైటిల్ డీడ్ యాక్ట్ తీసుకొచ్చి పేద ప్రజలు ధనికులు లేదు, అందరు ఆస్తులు కూడా ప్రభుత్వ ఆధీనం చేసుకునే విధంగా, దాని కోర్టుకి వెళ్తా కూడా అధికారం లేకుండా, దాని మీద కావాలంటే ప్రభుత్వం అప్పు తెచ్చుకునే విధంగా, ఒక పేద కుటుంబం ఆడుకున్న స్థలం కానీ అరగరం పొలం కానీ అమ్ముకుంటాకి అవకాశం లేని విధంగా ఆ టైటిల్ తీసుకొస్తే మరి 2024 ఎలక్షన్లో దీన్ని ప్రజల్లో అధిక ఆందోళన వ్యక్తం చేసే సందర్భంగా మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటిగా టైటిల్ డీడ్ రద్దు చేస్తాం అని. అలాగే మరి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం 4వ సంతకం కింద టైటిల్ డీడ్ రద్దు చేయడం జరిగింది. ఎప్పుడైతే 1924లో పాస్బుక్ల్లో వ్యక్తుల పేరుతో ఇచ్చారో బొమ్మలేసి అది కరెక్ట్ కాదని రాజముద్రతో అది చెల్లుబాటు ఎక్కడికి వెళ్ళి తిరుగులేని విధంగా తయారు చేసి ఎవరో కూడా అక్కడ ఇబ్బంది పడకుండా అధికారులే మీ ఇళ్లకు వచ్చి మార్చే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాస్బుక్లు ఇవ్వటం జరిగింది. అలాగే 22A అని ఒక ఇది పెట్టి మనం ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకం అయితే మన భూమిని తీసుకెళ్ళి ఆ 22Aలో కలిపేయటం, అంటే అది ప్రభుత్వ భూమిగా లెక్క చెందే విధంగా మరి ఆ రోజుల్లో చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 22Aలో మరి గ్రామ సభలు పెట్టి ఈ ప్రజా దర్బార్లు పెట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారుల్ని ఇక్కడ పెట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి తెలుసుకునే విధంగా, మార్చుకునే విధంగా మరి ఈ కార్యక్రమం మరి కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఒక నిధి వస్తుంది. అంటే సపోజ్ ఓ రోడ్డు, ఓ పొంత రోడ్డుకి 18 లక్షలు వచ్చింది. తీరా అది ముందుకెళ్ళేటప్పటికి అక్కడ నిధులు మాయమైపోయినాయి. అది ఎందుకంటే ఎవరో చెప్పడానికి ఏదో సంకోచిస్తడం జరిగింది, ఇదేనే ప్రత్యక్షంగా చెప్పలేకపోతున్నారు. అలాగా ప్రతి సంవత్సరం అలాగే జరుగుతూ వచ్చింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని తాడేపల్లిగూడెం మన బాదంపూడి నుంచి అల్లంపురం వెళ్ళే రోడ్డు కోసం కూడా శాసనసభలో మాట్లాడటం, అలా మాట్లాడటం వల్ల ఏంటి మన కూటమిల వల్ల ఇలా మాట్లాడుతున్నారా అనే ఒక వ్యతిరేక భావంగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగ అడిగితేనే కదా, ప్రతిపక్షం ఉంటే మాకు ఇది కావాలని అడుగుతారు, కానీ ఆ ప్రతిపక్షం లేకుండా పోయింది కదా. అంటే మన అవసరానికి మనం కూడా అడిగితే మనవాడు అడిగాడు అని అనుకోవాలి. అలాగ అడిగిన వాళ్ళని ఇవాళ తాడేపల్లిగూడెం అభివృద్ధిగా చూసేవాడికి కన్నుల విందుగా కనపడుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు.
ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల నుండి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ 8 మందికి 5,06,381 రూపాయల చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఆకాశం స్వామి, పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ముత్యాల సత్యనారాయణ, సబ్నివేశ కృష్ణమోహన్, పద్మనాభని మురళి, పాతూరు రాంప్రసాద్ చౌదరి, తన్నేడి సులేమాన్ రాజు, మద్దిపాటి సత్యనారాయణ, పరిమి వీరభద్రరావు, పరిమి సురేష్, కాకర్ల సుభద్ర, ముప్పుడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, సీలి వెంకటాచలం, భోజంకి శ్రీనివాసరావు, పట్నాల శంకర్, పచ్చానాని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రీవెన్స్లో భాగంగా మనం శుక్రవారం పెట్టుకోవాలది. నిన్న వేరే కార్యక్రమాలు ఉంది. మరి ఆ శుక్రవారం అది పోస్ట్పోన్ చేయడం జరిగింది ఈవేళకి. కానీ ప్రజలకు సరైన ఇంటిమేషన్ కూడా వెళ్ళాలి. ప్రతి శుక్రవారమే పెడదామని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ శుక్రవారం నాడు వేరే కార్యక్రమాలు ఉంటే గనక ఈ కార్యక్రమం వాయిదా వేసుకోవడం తప్పితే మళ్ళీ మరుసటి రోజు ఇంకో రోజు పెట్టకూడదు అనేది ఒక ప్రిన్సిపల్గా పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ గ్రామాన ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే మండలానికి చెందిన మండల ప్రెసిడెంట్లు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమం గురించి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే సిఎంఆర్ఎఫ్ చెక్కులు మరి 35 రావాలి. దాంట్లో ఏమైందంటే ఒక 27 చెక్కులు సంతకం ఆగి తదుపరి ఒక 1 వీక్లో ఇస్తానని చెప్పడం జరిగింది. అయ్యే కాకోకుండా ఇంకా మిగిలిన అప్లికేషన్లతో పాటు మరి ఇంకా ఎక్కువ చెక్కులు రావడానికి ఇంకొక 20 అప్లికేషన్లు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 62 రావాలి. ఇప్పుడు 8 అప్లికేషన్లకి కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కూడా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 5,06,381 రూపాయలు 8 అప్లికేషన్లకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా గమనించండి, ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయండి. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రజలకు రిలీఫ్ వస్తుంది, పార్టీకి మైలేజ్ వస్తుంది, కూటమి ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఆరోగ్యశ్రీ మరి వేళ ఒక చోట ఉంటే ఒక చోట ఉండలేదు, ఎమర్జెన్సీ వస్తుంది. వాళ్ళు డబ్బు కట్టుకుని అన్ని అర్హతలు ఉన్నా సరే డబ్బు కట్టుకుని ట్రీట్మెంట్ చేసుకున్న పరిస్థితులు ఉంటాయి. అయితే వాళ్ళకి తెలియదు ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాలన్న సంగతి. అది మన కూటమి నాయకులందరూ కూడా మరి గమనంలోకి తీసుకుని అప్లికేషన్ పెట్టించి వాళ్ళకి ఉపశమనం చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులకి ఇది తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని చెప్పని తెలియపరిచిన కారణంగా ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ఈ ప్రజా దర్బారులో ప్రజల యొక్క సమస్యలు వినతులుగా స్వీకరించి ఆయా శాఖలకు పంపించి అవి పరిష్కారం అవుతున్నాయనేది మానిటరింగ్ చేసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యం కుదరక ప్రైవేట్ ఖర్చులతోటి వైద్యం చేయించుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేస్తూ అవసరమైన వారందరూ కూడా కార్యాలయానికి వచ్చి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించండి అని చెప్పని దరఖాస్తు ఇస్తుండే బాబ్జీ గారు సీఎంఆర్ఎఫ్ ఆఫీసుకు పంపించి అవి వెంటనే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 80 లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని తనకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తణుకు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులు కొట్టు వెంకట మర్యాదపూర్వకంగా కలిశారు. తణుకు నియోజకవర్గ పరిశీలకులుగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తణుకు నియోజకవర్గం పరిశీలకులుగా పార్టీ బాధ్యతలు స్వీకరించి తణుకు నియోజకవర్గంలో
పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు సీనియర్ నాయకులు వెలిశెట్టి నరేంద్ర, సోర్పాని రామకృష్ణ, బొద్దాని శ్రీనివాస్, కట్టా నాగరాజు, సూర్యనారాయణరాజు, సూర్యచంద్రరావు మాస్టర్, ఉదయభాస్కర్, పాలగోటేటి సురేష్, రమేష్ రెడ్డి, మర్రిపూడి సురేష్, వెంకటరత్నం, శ్రీను, పెందుర్తి జీవాన్, ఆర్మిలి రవి, సారిపల్లి రమణ, గోపి, రాపాక అప్పన్న, సందీప్, శంకర నాగేంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ కలుషిత పరిచే విధంగా ఎన్నో అవాకులు చవాకులు కూడా మాట్లాడారు. ముందు కొవ్వన్నారు, పండు కొవ్వన్నారు, చేప ఆయన అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడి లాస్ట్ బాత్రూమ్ కలిగే ఆయన కూడా ఆయన మళ్ళీ ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే ఆసంలో కార్యక్రమం బయటకు వచ్చింది, దాని మీద మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పృథ్వీరాజ్ దేనికో చైర్మన్గా ఉంటే, ఎఫ్టీపీసీ చైర్మన్గా ఉంటే ఆయన్ని వెంటనే ఒక వరడు వాయస్ వచ్చినట్టుగా ఆయన్ని తీసేయడం జరిగింది. ఇవాళ సాక్షాత్తు కళ్ళకు కనపడే విధంగా ఆయన చేసిన కార్యకలాపాలను చూసినా ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుందంటే వెంకటేశ్వర స్వామి అంటే అసలు భయమూ లేదు, భక్తి లేదన్నట్టు కనపడతా ఉంది. వైసీపీ పార్టీ తరపున గెలిచి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవీ విరమణ చేస్తున్న తాడేపూడి నియోజకవర్గంలో సర్పంచ్లకు తాడేపూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి సర్పంచ్ను శాలువాతో సన్మానించి జ్ఞాపకం అందించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ ప్రజల ద్వారా ఎన్నిక కాబట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి గ్రామ సర్పంచులు చేసిన కృషి ఎంతో అభినందనీయమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, చిట్టూరి బాపన్న, కోవూరి ప్రసాద్ రెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి, ఎంపీపీ శ్రీలత, గోకా వెంకటేశ్వరరావు, కలిశెట్టి తాతారావు, రెడ్డి సూరిబాబు, బండి నరసింహ, వైసీపీ గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూరల్ మండలం, పెంటపాడు మండలంలో గ్రామ సర్పంచులుగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, అలాగే సర్పంచులుగా పనిచేసిన నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరికీ కూడా ఇవాళ ఎంతో ఇదిగా సర్పంచ్గా ఉండి ఆ గ్రామానికి ఎంతో కొంత అభివృద్ధి చేసి ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజలకు అందుబాటులో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించి వారికి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలం కూడా వాళ్ళకి చేతనైనంత ఎవరైతే ఇవాళ పోరాటాలు చేసి కూడా అభివృద్ధి విషయంలో వాళ్ళకి చేతనైనంత సహకారాలు అందించి ప్రజలకు చేరువుగా అందుబాటులో ఉన్నటువంటి మీ అందరికీ సర్పంచులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఇవాళ ప్రభుత్వం కొత్తగా వచ్చిందో కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం 6 నెలలు అయినా కూడా సర్పంచులకి ఎటువంటి పవర్స్ ఇవ్వకోకుండా సర్పంచులకి ఎటువంటి పని విధానాల్లో వాళ్ళ రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ విషయంలో కానీ, లైట్ల విషయంలో కానీ ప్రజా సమస్యల పట్ల గ్రామ స్వరాజ్యం అని పేరు గొప్పగా చెప్పుకున్నారు తప్ప ఇవాళ పంచాయతీల్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా పార్టీలని చూసి, అంటే పంచాయతీ ఎలక్షన్లు అంటే పార్టీలకి సంబంధం ఉండదు, దాన్ని పార్టీల రంగులు పూసి ఇవాళ కొత్త పార్టీ వచ్చి ఆ పార్టీ వచ్చి ఈ పార్టీని 2019 నుంచి 2024 వరకు మేము ఉన్నప్పుడు అలాంటి పార్టీలు ఏం చూడాల, అందరినీ కలుసుకునే పోయాం. సెక్రటరీ ఉంటాడు పంచాయతీలో, వాళ్ళకి ఏ పనులు కావాలితే వాళ్ళు చేయించుకున్నారు, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇవాళ లేకపోతే మన పార్టీలో ఉంటే వాళ్ళంతటా వాళ్ళు రాకపోయినా బలవంతంగా మీరు పార్టీలో వస్తేనే మీకు పని చేస్తామని చెప్పడం, వాళ్ళు పార్టీ మారి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో యథాస్థితిలోనే ఉన్నారు తప్ప డెవలప్మెంట్ ఎక్కడ కనపడలా. కాబట్టి ఇవాళ మీరు సర్పంచులుగా 2వ తారీఖుతో మీరు అయిపోయినా కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు మన పార్టీ తరఫున మీరే ఆ ఊరికి సర్పంచులు, మీరే ఆ ఊరికి ఇన్ఛార్జీలు అని చెప్పి నేను మీకు అందరికి కూడా సమాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటానని, మీ గ్రామాల్లో ఏ సమస్యలు వచ్చినా ఇవాళ మనందరం కలిసి ఆ గ్రామ సమస్యల కోసం మీరు పదవి అయిపోయినా సరే మీరు పదవిలో ఉన్నట్టుగానే మేమందరం మీకు సహకారాలు అందించి గ్రామ అభివృద్ధికి గ్రామ స్వరాజ్యానికి మేము పాటుపడాలని, గ్రామాల్లోంచే మళ్ళీ పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని
మళ్ళీ 2027-28 జరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని. ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 38 మంది లబ్ధిదారులకు 16,40,125 రూపాయలు విలువైన చెక్కులను ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పంపిణీ చేశారు. భీమడోల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సమయానికి సాయం అందుతుండడం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధితులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఉంగుడూరు, నిడమర్రు, గణపురం, భీమడోలు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పట్టణంలోని సుబ్బారావుపేట పాబోలువారి వీధిలో కొలువై ఉన్న శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. చక్క తుషిత సాయిశ్రీ గాయత్రి స్వామివారికి గజమాల సమర్పించగా మహాప్రసాద వితరణకు వట్టిప్రోలు రాము, రామలక్ష్మి దంపతులు సహకరించారు. రామనవమి మహోత్సవాల్లో భాగంగా భక్తుల సహకారంతో భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా వచ్చే స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో కుప్పశెట్టి రమణయ్య, గాదం మురళీకృష్ణ, యాలబండి అనిల్ కుమార్, దొబ్బా శ్రీను, జామి సత్యనారాయణ, జగత్ స్వామి, వట్టిప్రోలు రాము, తాడికొండ వాసుదేవరావు, ఏవిఎల్ఎన్ ఆచార్యులు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి సహకరించిన భక్తులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రతి నెల ప్రతి వారం పెట్టే భోజనాలకు కానీ దానికి కొంతమంది దాతరే ఉంటున్నారు. దాన్ని మొత్తం అందరినీ కూడా దీంట్లో ప్రతి భక్తుల్ని కూడా భాగస్వాములు చేద్దామని చెప్పి కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి మాకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం సరే సహకరిస్తున్న కుప్పశెట్టి సంటి గారికి, అలాగే ఈ సర్వీస్ చేసే ఈ కమిటీ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడి నుంచి ప్రతి వారం కూడా దాతలు ఇచ్చే అంటే ముందు డొనేషన్ పోగేసి ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో చేయాలని సంకల్పం అయితే అనుకున్నాం. పెద్దలు కమిటీ వారు వీళ్ళందరూ ఒక కమిటీ అంటే త్వరలో మీకు ఒక వారం రోజుల్లో ఏంటో అని చెప్పి నిర్ణయం చెప్తారు. దానికి మీ ఇతోధికంగా మీ ఓపిక ఎంత ఉంటే అంత ఇచ్చి ఈ వారం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి మీరు సహకరించాలని, అలాగే అన్నదాన ట్రస్ట్కి నా వంతుగా నేను 1,00,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. శాశ్వత అన్నదానం అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలి అనేసి చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దానికి నిర్దేశం అంతా కూడా కమిటీ నిర్ణయం జరుగుద్ది. అంటే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం పెట్టేటువంటి మూలధనం నుంచి ఇంట్రెస్ట్ మాత్రమే, వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ మాత్రమే అన్నదానానికి ఉపయోగించి, మూలధనాన్ని మాత్రం అంటే మీరు ఇచ్చేటువంటి మూలధనాన్ని మాత్రం స్వామివారికి అలా నిత్యం ఉండేలాగా కలకాలం ఆ ధనం, మీరు ఇచ్చేటువంటి ధనం స్వామివారి దగ్గరే ఉంటుంది. మీ దగ్గర దాని నుంచి వచ్చేటువంటి వడ్డీ మాత్రమే అన్నదానానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా కమిటీ వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్లాన్ చేస్తున్నారు. అవకాశం ఉన్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని శ్రీనివాస రామాలయ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ఇతోధికంగా మీ యొక్క భక్తి విశ్వాసాలకి కూడా ఇది ఒక ప్రతీక అవుతుంది. కాబట్టి భక్తులందరూ సహకరించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్. శ్రీ శ్రీనివాస రామాలయం కమిటీలో శాశ్వత అన్నదానానికి సహకరించే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జై శ్రీరామ్. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు స్వామివారికి మహాప్రసాద నైవేద్యానికి సహకరించిన దాతలు మరి ఒట్టుపోలు రాము, శ్రీమతి రామలక్ష్మి దంపతులు, అలాగే స్వామివారికి కండువాదండకి సహకారం మరి చిరంజీవి చక్క తుషిత సాయిశ్రీ గాయత్రి ఇవాళ స్వామివారికి కండువాదండ బహుకరణ జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం మరి మొన్న శ్రీరామనవమి శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో అద్భుతంగా దాతల సహకారంతో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం సుమారు 3,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షణలో చట్టబద్ధత కలిగించే విధంగా పార్లమెంటు ఆమోదం పొందడంపై తాడేపూడి నియోజకవర్గ కూటమి నాయకులు గురువారం సాయంత్రం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. పోలీస్ సైలెంట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. పార్లమెంటు సభలో అమరావతిని చట్టబద్ధ రాజధానిగా ఆమోదించడంతో ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరావతి విజయోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బీజేపీ పట్టణ అధ్యక్షుడు దోవా శ్రీను, జిల్లా కార్యదర్శి నరసింహేశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పసలకొండ, జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, పలువురు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల వెంకట సుబ్బారావులు, వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. లాస్ట్ 12 ఏళ్ల నుంచి అసలు మనకి రాజధాని అనేది లేదు. అసలు మన రాజధాని ఏంటి అంటే ఎవరో చెప్పలేని పరిస్థితి. ఈ రోజు మనకి క్యాపిటల్ అమరావతి అని డిక్లేర్ చేసిన వెంటనే మనకి కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టారు, సెలబ్రేషన్స్ చేయమని చెప్పారు. అలాగే మన కార్యాలయాలన్నింటినీ కూడా డెకరేట్ చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా గ్రాండ్ సక్సెస్ అయిందండి ప్రోగ్రాము. అందరికీ థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్కి చాలా శుభదినం. ఎందుకంటే గత 5 ఏళ్ళలో ఏది రాజధాని కూడా తెలియని పరిస్థితుల్లో ఉండి ఈ రోజు మన పార్లమెంటు రాజ్యసభ ఆమోదం తెలిపి ఒక చట్టబద్ధంగా మన రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రాజధానిని చేయడానికి ముందుగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఆ శాసనసభ్యులు మన శాసనసభ్యులు కూడా ఉండడం కూడా గర్వకారణం. మరి మన రాష్ట్రం కూడా అన్ని రాజధానులు కూడా చాలా చక్కగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. రాజధాని ఏంటంటే 11 సంవత్సరాలు బట్టి ఏ దేశంలో సరే ఏ రాష్ట్రంలో సరే మన ఈ ఊరు ఏదంటే ఆంధ్ర అని చెప్పి ఆంధ్ర అంటే ఏంటంటే హైదరాబాద్ చెప్పుకున్నాం తప్పించి ఆ దౌర్భాగ్య పరిస్థితిని ఈ రోజు ఏకగ్రీవంగా ఆమోదించిన పార్లమెంటు సభ్యులందరికీ కూడా ముందుగా పాదాబంధాలు చేసుకుంటూ ఈ బిల్లుని పార్లమెంట్ లో పెట్టడానికి అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, అలాగే ఈ బిల్లుకి సహకరించిన ప్రతిపక్ష నాయకులకి అందరికీ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక రాక్షసుడు చేసినటువంటి ఆలోచనలకి వ్యతిరేకంగా అంటే గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రిత ధోరణిలో అంటే మధ్య మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో 3 రాజ్యాలని పక్కన కలిపి రాజధాని దక్కకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో తీసుకున్నటువంటి బిల్లు ఫలితం ఈ రోజు శాశ్వత అమరావతి మన రాజధానిని శాశ్వతంగా ప్రకటించుకుంటూ ఈ పార్లమెంట్ లో బిల్లు చేయడం చాలా సుపరిణామం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఏర్పడి ఈ కూటమి వచ్చాక మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అమిత్ షా గారు ఏంటి, వెంకయ్యనాయుడు గారు కూడా ఎన్ని చర్చలు జరిపి అలాగే మోడీ గారికి చెప్పి ఇవాళ ఆమోదం జరపడం జరిగింది. ఇది ఆమోదం అంటే మనకి శాశ్వతంగా రాజధాని ఏర్పడుతుంది, అలాగే కంపెనీలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది చాలా సువిధం చూసుకోవాలని తెలుపుకుంటూ తాడేపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట మురళీకృష్ణ మృతి చెందారు. ఆయన భౌతికాయానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భావన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పూలమాల వేసి నివాళులర్పించారు. బాబ్జీ వెంట ఆకాశం స్వామి, పట్నాల రాంపండు, మునగపాటి పరశురాం, దాట్ల జగన్నాథరాజు, ఎర్రబండి సతీష్, కిలాడి సాయి, దళై, తిరుమలరావు, ఎస్కే మీరా తదితరులు ఉన్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట మురళి గారు రాత్రి మరి కాలం చేసిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి సేవలు అందించిన వ్యక్తి తోట మురళి గారు. అంతేకాకుండా మా అన్నయ్య సూరిబాబు గారికి అత్యంత సన్నిహితుడు. మరి గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో
ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మా తెలుగుదేశం పార్టీ సభ్యులతోటి 2-3 సార్లు కూడా ఆయన్ని కలవడం జరిగింది. ఈవేళ ఆయన మరణం మరి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి తీరని లోటు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున సానుభూతి తెలియజేసుకుంటూ, మరి ఆయన పవిత్రాత్మకు మరొకసారి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంటపాడు మండలం యానాలపల్లిలో శ్రీ మరిడి మారెమ్మ వారి తీర్థం పురస్కరించుకొని గ్రామంలో ఉన్న గ్రామ దేవతలైన శ్రీ మరిడి మారెమ్మ, శ్రీ యానాలమ్మ తల్లి, శ్రీ రాజరాజేశ్వరులను వివిధ దేవాలయాలను గ్రామంలో ఉన్న భక్తులు దర్శించుకున్నారు. చిన్నారులు చేసిన కోలాటం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోకా వీర వెంకట శ్రీనివాస్, సర్పంచి గోకా ఛాయాదేవి, గోకా ముసలయ్య, తాడి శ్రీను, తాడి మాధవ్, వీరాబత్తుల వెంకటరావు, కవల నాగేశ్వరరావు, తాడి చంద్రరావు, సాధనాల పెద్దగాపు, తాడి వెంకటేశ్వరరావు, తాడి గోపాలకృష్ణ, కవల బాలాజీ, కటికిరెడ్డి సత్యం, తాడి ప్రసాద్, కటికం చెట్టి బాలాజీ, తాడి శ్రీనివాస్, తాడి సతీష్, గెద్దా చిన్ని, తాడి శివప్రసాద్, కవల గోపి, తాడి అర్జునుడు, గెద్దా రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమి, ప్రతి సంవత్సరం పౌర్ణమికి జరిగే తీర్థము ఎప్పటి నుంచో మాకు తెలియని తరం నుంచి పౌర్ణమి రోజునే చాలా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజు చాలా అంగరంగ వైభాగంగా తీర్థం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి మేము చైర్మన్ ఎవరైతే ఈ గుడికి చైర్మన్ అవుతే వాళ్ళ ఇంటిగా నుంచి రాజేశ్వర తేవడం, అక్కడి నుంచి అమ్మవారికి రాజేశ్వర ఇచ్చిన తర్వాత చాలా కార్యక్రమం తీర్థం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే అక్కడ అంగరంగ వైభవంగా కొత్త బొమ్మలు, గరగలు, సాధారణలు వీళ్ళందరితోటి రకరకాల యాత్రలతో ఈ సంవత్సరం చాలా భారీగా జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే ఇంతకన్నా ఇంకా గొప్పగా జరగాలని మన గ్రామ ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా చాలా సపోర్ట్గా తెల్లబాటు అమ్మవారి గుడి కాడికి బయలుదేరేప్పటి నుంచి మళ్ళీ అమ్మవారి గుడికి వచ్చే వరకు మంచి ఉత్సాహంతో అందరూ ఈ సంవత్సరం చాలా బాగా ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి ఆశలతో ఉన్నారు. అలాగే మరిడి మారెమ్మ అమ్మవారు అందరికీ యానాలపల్లి గ్రామ ప్రజలు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి సంపద, మంచి పంటలు అన్నీ బాగుండాలని, అలాగే ప్రతి సంవత్సరం ఇంతకన్నా గొప్పగా జరగాలని కోరుకుంటూ విశ్వకర్మ యజ్ఞ ఫలితమే అమరావతి బిల్లు ఆమోదమని శ్రీ సనారి వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ పీఠాధిపతి చింతాడ బ్రహ్మానందం అన్నారు. శుక్రవారం రాత్రి విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు గురజాడ ఆనంద్ కుమార్ నివాసానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ 3 ముక్కలైన అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ బిల్లు ద్వారా చట్టబద్ధత తీసుకొచ్చారన్నారు. విశ్వకర్మల అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు గురజాడ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేవతల రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన సందర్భంగా విశ్వకర్మ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండిపర్తి రాజశేఖర్, గొనుగొంట్ల శివప్రసాద్, కార్పెంటర్స్ అధ్యక్షులు బొద్దూరి పెదపాపారావు, పెంటపాడు మండల అధ్యక్షుడు పొన్నాడు సత్యనారాయణ, బీజేపీ యువ మోర్చా కంచర్ల రాజా, శశికళ, బి అనుదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సృష్టికర్త అయినటువంటి విరాట్ విశ్వకర్మ భగవానుడు కోటి కోటి ముక్కోటి దేవతలకు ఆదిదేవుడు. ఆ ఆదిదేవుడు సృష్టికర్త యొక్క విశ్వకర్మ యజ్ఞాన్ని బీజేపీ పార్టీ వారి యొక్క ఆధ్వర్యంలో మన నూతన రాజధాని అయినటువంటి అమరావతిలో చక్కగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు జరిపిన పిమ్మట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అక్కడున్న మహిళలందరికీ కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో, ఆ సృష్టికర్త భగవాని కరుణా కటాక్షాలతో 3 ముక్కలై ముదనష్టంగా తయారైనటువంటి, ఎంతో అరాచకంగా నీచకంగా తయారైనటువంటి రాజధానిని మన రాజధాని, భారతదేశ రాజధాని అయినటువంటి భారత ప్రధాని
నరేంద్ర మోడీ గారు బిల్లు రూపంలో చక్కగా ఆంధ్రప్రదేశ్కి అందించారు. అది మహద్ ఆశీర్వచనంగా మేము భావిస్తూ, అలాగే భారతదేశంలోనే అంటే హైందువులు అంటేనే సనాతన ధర్మం, దీని పేరే హిందుస్థాన్. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము, ప్రణవ వేదమని 5 వేదాలతో నిమిడీకృతమై ఉన్నటువంటిది ఈ సనాతన ధర్మం. మరి ప్రతి ఒక్కరు కూడా హిందువుల్లో సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి విశ్వకర్మలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విశ్వకర్మ బ్రాహ్మణులు, దైవ బ్రాహ్మణులు వారందరినీ కూడా తక్షణం దేవాలయ కమిటీల్లో తీసుకోవాల్సిందిగా కోరుచు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రకటించిన సందర్భంగా ఏదైతే మనందరం కలగనటువంటి ప్రజా రాజధాని, మనందరం కళల రాజధాని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని దేవతల రాజధానిగా ప్రకటించుకున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతను తెలియజేయాలి. విశ్వకర్మ సృష్టి కార్యక్రమం ద్వారా మనం చేసేటువంటి మహాయజ్ఞమే ఈ యొక్క శుభకార్యానికి శ్రీకారం చుట్టబడిందని, తద్వారానే ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అలాంటి సృష్టికర్త అయిన విశ్వకర్మ యొక్క విగ్రహాన్ని, అదేవిధంగా కాలజ్ఞాన ప్రబోధకుడిగా మనందరికీ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, జరిగే విషయాలన్నింటినీ మనకు అందించినటువంటి ఆ మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని, తప్పనిసరిగా యజ్ఞ మహోత్సవానికి తప్పనిసరిగా ప్రతి సెప్టెంబర్ 17వ తారీఖున విధిగా అక్కడ యజ్ఞ మహోత్సవం నిర్వహించే విధంగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని, ఈ శుభకార్యాలు రాబోయే రోజు మనందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే వినూత్న స్థానానికి ఎదిగే విధంగా ఈ యొక్క ఆశీర్వాదాలు మనందరం పొందాలని. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు కోదండ రామాలయం యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు శుక్రవారం రాత్రి శివ కనకదుర్గ నాట్య మండలి చెరుకువాడిచే సత్యహరిచంద్ర నాటకం ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ నాటకాన్ని తిలకించారు. సాయంత్రం రాజమండ్రి, హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీనివాస ఆర్కెస్ట్రా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శ్రీరామనవమి సందర్భంగా గత 55 సంవత్సరాలుగా శ్రీరామనవమి పురస్కరించుకుని గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వేడుకగా చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం 10 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చింతామణి, సత్యహరిచంద్ర, సాంఘిక నాటకాలు, కోలాటం, భజనలతో వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 7వ తేదీన అన్న సమారాధనతో ఈ ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. భీమడాల మండలం గుండుగోలు గ్రామంలో 134 ఏళ్ల చారిత్రాత్మక వైభవం కలిగిన శ్రీ సీతారామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడి అన్న సమారాధన కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన సీతారామ కళ్యాణం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించగా, అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో గుండుగోలను సహా పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని భక్తిపూర్వకంగా స్వీకరించారు. చిన్న పెద్ద తేడా లేకుండా వేలాదిగా హాజరైన భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొండా గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలను గ్రామ ప్రజల సహకారంతో అద్భుతంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా సీతారామ కళ్యాణం అనంతరం నిర్వహించే అన్న సమారాధనకు విశేష ఆదరణ లభిస్తుందని, ఈసారి సుమారు 4500 మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం ఆనందకరంగా ఉందని అన్నారు. గుండుగొల్ల గ్రామం అంటే గురుకొలను మా అసలు గ్రామం పేరు. శ్రీ సీతారామ స్వామి వారు 1892 మాకు తెలిసి మా అందరికీ చక్కని దర్శనం ఇస్తూ మమ్మల్ని సదవకాశంగా బ్రహ్మాండంగా పనిచేయటానికి అవకాశం ఇచ్చారు. స్వామివారి దేవాలయంలో నేను ధర్మకర్తని.
కళ్యాణ మహోత్సవాలు మొదలు పెడతాం. 9 రోజుల పరంగా చేసుకుంటూ వచ్చాం. 5 రోజులు దీక్షతోను, 4 రోజులు పౌడం పోసుకుంటాను. 9వ రోజు ఈ రోజుని గోపూజ చేసి అన్నసంతర్పణ చేయటం మాకు ధర్మభాగ్యమైంది. ఈ అన్న సమారాధన చేయడానికి సుమారుగా 4500 మంది ఏర్పాటు చేసుకున్నాము. అందరూ వస్తున్నారు. సవ్యంగా చేయగలటానికి చెప్పడానికి సంతోషపడుతున్నాం. ఈ మన స్వామివారు 1892 అంటే వాటికి 134 సంవత్సరాలు మాకు అందరికీ దర్శనం ఇస్తూ మమ్మల్ని ఎంతో ధన్యమైంది. ఈ విషయం నేను తెలియజేసుకోవడానికి మిక్కులు గర్విస్తూ ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.